పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమం డిప్యూటీ మేయర్ శైలజ గారు, కార్పొరేటర్లు శారదా సుల్తాన గారు, విజయలక్ష్మి గారు, ఇంకా కార్పొరేటర్లు అందరూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకు తెలిసిన కాలంలోనే అనేక ప్రభుత్వాన్ని చూసుంటాం. ఆ ప్రభుత్వాలు పనితీరు చూసుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలు, ఆశయాలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాగా ఆయన ఎన్నికలకు ముందే పాదయాత్ర తర్వాత ఎన్నికల్లో మేనిఫెస్టో ఆయన చెప్పడం జరిగింది. నేను రాజశేఖర రెడ్డి గారి కన్నా అని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఆయన బయలుదేరినటువంటి విషయం తెలుసు. 14లో త్రుటిలో కొంచెం తప్పిపోయినప్పటికీ కూడా 2019లో ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని కైకొన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరైనా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పండి సందర్భంగా. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోని ప్రతి మినిస్టర్ ఆఫీస్ దగ్గర, ప్రతి సచివాలయంలోనూ పెట్టి ప్రజలకు ఏదైతే చెప్పామో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి అని చెప్పిన అధికారులకి ఆదేశాలు ఇవ్వడం కాదు, అమలు జరుగుతుందా లేదా అని చెప్పాను. అంటే అది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అని చెప్పని మనం చెప్పడం కాదు, సామాన్య ప్రజలు చెప్తున్నారు. ప్రభుత్వం ఉన్న తర్వాత అనేక రకాలైనటువంటి సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు అనేక ఉంటాయి. సమర్థవంతంగా ప్రభుత్వము నిర్వహించినప్పుడే ప్రజల యొక్క ఆదరాభిమానాన్ని చూరగొనడం జరుగుతుంది. కరోనా సందర్భంలో ఒక పెద్ద విపత్తు వచ్చినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ రకంగా ప్రజలకి ఇళ్ల దగ్గరికే వారి అకౌంట్లో నిధులు జమ చేయటము, ఇంటింటికి మనుషులు పంపించడము ఒక విధానం కాదు. మరి అది కూటమి ప్రభుత్వంలో తుఫాను వస్తే, వర్షం వస్తే, మన ప్రాంతం అంతా మునిగిపోతే ఏ రకంగా చేశారు. ఇవాళకి ప్రజల నుంచి చేతికారాలు కానీ విమర్శలు కానీ ఎదుర్కొంటున్నటువంటి కూటమి ప్రభుత్వం. అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆదరాభిమానాన్ని చూడగొనడంలో విఫలమైపోయింది అని చెప్పచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 40 ఓట్ల అభిప్రాయం కలిగి ప్రజలు 40% కలిగినటువంటి లీడర్ ఏంటంటే ఒకే ఒకరు. ఆయన ఎదుర్కోవడం చేతకాక, ఆయన ఎదుర్కోవడం వాళ్ళ వల్ల కాక 3 రాజకీయ పార్టీలు, కొన్ని ఇతర సంస్థలు ఇవన్నీ కూడా కలిసి ఆయన్ని ఓడించాలి అని చెప్పని దుష్ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారంలో భాగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రధాన పాత్ర పోషించింది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ఇల్లు తీసేసుకుంటారు, మీ పొలం తీసుకుంటారు అని చెప్పి ఈరోజు అంతకన్నా ఎక్కువగా ప్రతి ఇంటికి అమ్ముకోవాలన్నా కొనాలన్నా ఈరోజు ఛార్జీల మోత పోయింది. 1వ తారీఖు నుంచి, జనవరి 1వ తారీఖు నుంచి ఛార్జీల మోత అమ్మలేదు, కొనలేదు. అలాంటిది ఈ ప్రభుత్వంలో 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి ప్రతి ఇంటికి కూడా ఈరోజు మనం పోలీస్ పర్మిషన్ కూడా అప్లై చేస్తాం. ప్రతి సబ్ స్టేషన్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తుంది, ప్రజలకు అండగా ఉంటుందని చెప్పారు. దాన్ని కూడా ఆపేటటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. ప్రభుత్వ విధానాలన్నీ కూడా ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే లీడర్ ఇచ్చినటువంటి కార్యక్రమాలు 27వ తారీఖున కరెంటు ఛార్జీలు పెంచిన దానికి నిరసనగా కరెంటు ఛార్జీలు తగ్గించాలి అని చెప్పారు, రోల్ బ్యాక్ చేయాలి అని చెప్పారు. ఏదైతే మనం పార్టీ ఆదేశించిందో దానికి తగ్గట్టుగా
ప్రతి ఒక్కరు కూడా మనకి సమాచారం ఉందా లేదా పిలిచారా పిలవలేదనకుండా ప్రజల పక్షాన ప్రతి ఒక్కరూ కూడా నిలబడి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు అడిగేస్తూ ప్రతి ఒక్కరు కూడా నడవాలని నేను మాట్లాడేది పోతున్నాను. ముగ్గురు మాట్లాడతారు కాబట్టి అలాగే డిప్యూటీ మేయర్ గారు కూడా నేను మాటలు చెప్పాల్సిన ప్రజల నాయకుడు నిజంగా ప్రజల హృదయాలలో చెరగని ముద్ర. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎలా వేసుకున్నారో మరి దానికన్నా భిన్నంగా, ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నేను చేసినటువంటి మంచి కనపడడానికి కారణం మరి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసుకోవడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇప్పుడు ఇంతకు ముందే నేను నందమూరి మూల మీద కేక్ కట్ చేస్తా ఉంటే పోలీసులు వచ్చి అడావడం అనమాట. అంటే స్వతంత్రం అనేటువంటిది లేదు మనకి. ఇప్పుడు నా నాయకుడు పుట్టినరోజు నేను కేక్ కట్ చేసుకుంటున్నాను, దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలంట. అంటే నైట్ రోడ్డు మీద అనేక మంది తాగుబోతు తిరుగుతా ఉన్నారు, అనేక మంది ఇళ్ల ముందుకు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, మా ఇంటి ముందుకు వచ్చి గంజాయి చేస్తున్నారు లేకపోతే ఇంకోటో అనేటువంటి. దాని మీద మాత్రం పోలీసులు ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బొమ్మ కనపడితే చాలు ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే ఆ జెండా కింద ఎవరున్నారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 6 నెలల కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఎక్కడా కనపడకూడదు, పార్టీ ఎక్కడా ఉండకూడదు అనేటువంటి వీళ్ళ ప్రయత్నాలు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా లేదా ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? భయపడతారు కదా. భయపడితే బ్యానర్లు కడితే ఏమైందండి? మన డబ్బులు మన నాయకులు కట్టుకుంటాం. ఒక నాయకుడు పుట్టినరోజు నాడు కూడా ఒక బ్యానర్ కట్టనివ్వకుండా ఒక కేక్ కటింగ్ చేసుకోకుండా చేస్తున్నారంటే వీళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత చూపిస్తుందో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. కానీ నాయకుడు అనేవాడు గొప్పవాడైతే నాయకుడి కింద మనందరం కూడా చాలా గొప్పవాళ్ళనే అవునంటారా కాదంటారా? ఎందుకంటే ఆటుపోట్లు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకనొకప్పుడు నేను కలిసి ఒకటే మాట చెప్పాడు, కష్టం తర్వాతే ఏదైనా ఉంటదమ్మా అని. వాళ్ళ కష్టం ఉంటుంది, రేపు చెప్పకుండా వచ్చేమో అంతే కదా. ఏది కష్టం లేకుండా మనం ఏది రాము. ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఉన్నాం మనం. మన కుటుంబంలో కూడా ఎక్కడో చోట ఆటు పోటు అనేటువంటి దాన్ని నెట్టుకుని బయటకు వస్తేనే విజయం సాధిస్తాం అబ్బాయి. కాబట్టి మనందరికీ ఏ ఇబ్బంది లేదు. మనకు పెద్దగా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎక్కడా కూడా వెనకడుగు వేయద్దు. ఎందుకంటే వెనకడుగు వేస్తే మాత్రం వెనకే ఉంటాం. అవునంటారా కాదంటారా? ముందుకెళ్తేనే ముందుకు ఉంటుంది. ఎందుకంటే మనం ఎవరికేం చేయట్లేదు కదా. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా అవతల టీడీపీ వాళ్ళు వచ్చినా కూడా మనం పనిచేసి పెట్టాం. ఎందుకు? మన నాయకులు మనకు ఆదేశాలు ఇచ్చారు, ఎవరిని మీరు పక్కన పెట్టద్దు, ఎవరైతే మీ దగ్గరకు వస్తారో వాళ్ళందరికీ కూడా మీరు మంచి తీసుకొచ్చారు. ఆ మాట బయట మనం ఉన్నాం. కానీ ఇవాళ జగన్ పుట్టినరోజు చేయాలంటే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు బలం చేయడానికి అవసరం తప్ప ప్రజలకు ఎక్కడా కూడా ₹1 కానీ ₹100 కానీ మేలు చేద్దామనేది ఎక్కడా కనిపించట్లేదు. 6 మాసాలు అయింది. విపత్తు నిజంగా ఇవాళ మనందరం ఉన్నామంటే సింగనగర్ ప్రాంతంలో ఉన్న ఇక్కడ ఉన్నా వాళ్ళు బతికున్నామంటే నిజంగా మనం ఏదో ఒక ఇది ఉండాలి. వరదల్లో ఎంతమంది అల్లాడిపోయారండి, ఏనాడు పట్టుకున్న దాఖలాలు లేవు. కానీ ఇవాళ మాత్రం గొప్పలు చెప్తుంది ప్రభుత్వం, అంత చేసాం ఎంత చేసాం. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇంతవరకు కలెక్టరేట్ చుట్టూ నిన్నగానే మొన్న కూడా టీఎంసీకి వచ్చారు కొంతమంది, మాకు ఇంకా డబ్బులు పడలేదని. ఇవన్నీ చేయాలి కదా. ముందు ప్రజలకి వాళ్ళు మంచి పరిపాలన చేసినప్పుడు మెంబర్ చేయండి. కాకపోతే ఏంటంటే మనం కూడా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో ఆ పిలుపు ప్రతి దానికి కూడా మనందరం ముందుకు తెలియజేసుకుంటూ కూడా పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. మహిళలు, విద్యార్థులు, అలాగే రైతులు, అలాగే ప్రజలు హర్షామోదం వ్యక్తం చేస్తారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవ కార్యక్రమం. ఈ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని ఊరు వాడ అంతా కూడా ప్రజల యొక్క అభిమానంతో, కార్యకర్తల యొక్క అభిమానంతో, నాయకుల యొక్క అభిమానంతో నిర్వహించుకునేవాళ్ళం ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ప్రభుత్వం నిరంకుశ ధోరణి వ్యవహరిస్తాం.
జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలకి రోడ్ల మీదకి రానివ్వకుండా, బ్యానర్లు కట్టనివ్వకుండా, అలాగే కేకులు కట్ చేయకుండా ఎంతకాలం ఆపుతారో అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల పాటు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు రోడ్ల మీద చేస్తే ఏనాడైనా మేము అబ్జెక్షన్ చెప్పామా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు రోడ్ల మీద చేస్తా ఉంటే ఏ రోజైనా మేము వద్దని చెప్పామా అని అడుగుతా ఉన్నాం. ఇదెక్కడి ప్రభుత్వము, ఇదెక్కడి ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఈరోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేసింది అనంటే అనేక కార్యక్రమాలు మాకు ఒక రోల్ మోడల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 14 నుంచి 24 వరకు ఒక రోల్ మోడల్ గా పనిచేసింది. రైతు భరోసా కేంద్రాలు కానీ, గ్రామ వార్డు సచివాలయాలు కానీ, రైతు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు. అలాగే ఒక ప్రభుత్వము గుడ్ గవర్నెన్స్ తో సచివాలయాల ద్వారా ప్రజలందరికీ కూడా మేలైనటువంటి, మెరుగైనటువంటి పరిపాలన అందించి, ఎక్కడ కూడా ఒక్క లీడరు పరిపాలిస్తే ఎలా ఉంటుందో మనం చూసాం. అతుకుల బొంత ఎలా ఉంటుందో పరిపాలన అనేది ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. 3 కలిసి పరిపాలిస్తా ఉన్నారు, 3 రాజకీయ పార్టీలు కలిసి పరిపాలిస్తా ఉన్నాయి. ప్రజలకి ఏదైనా ఇచ్చినటువంటి మాట నెరవేర్చారా? హత్యలు, అత్యాచారాలు, రైతులకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక, ఒక రకంగా కాదు, మీ మీద కూటమి ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకి పరిపాలన అందించడంలో విఫలమైపోయింది, వైఫల్యం చెందింది. మీకు చేతకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారో అది చూసుకుని కాపీ కొట్టన్నా పరిపాలించండి. అది కూడా చేయలేకపోతా ఉన్నారు. ఒక ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో గత 5 సంవత్సరాల్లో మేము బ్రహ్మాండంగా పరిపాలించాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేదోడుగా ప్రజలకి అండగా ఉంటుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా, ఈ జన్మదినోత్సవం సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెరిగాయి, దాని మీద తగ్గించేంత వరకు కూడా మా పోరాటం వెనకడుగు వేయం. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, దాని మీద కూడా కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తాం. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పట్టలేదు, మొన్న రైతుల గురించి ఆందోళన చేశాం. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము అని చెప్పని ఈ జన్మదినోత్సవ సందర్భంగా తెలియజేసుకుంటాం. జగనన్న పుట్టినరోజు సందర్భంగా మరి సెంట్రల్ ఆఫీసులో కేక్ కట్ చేసుకోవడం జరుగుతా ఉంది. చాలా పెద్ద ఎత్తున మా కార్యకర్తలందరూ కూడా మరి జగనన్న పుట్టినరోజు సందర్భంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజు చూస్తా ఉన్నాం, అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరుపుతా ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి, ఎందుకంటే పోలీసులు కూడా పచ్చ చొక్కాలు వేసుకున్నారా అనిపిస్తా ఉంది. పోలీసులుగా పరిపాలన చేయండి, చక్కగా మీ దగ్గరికి వచ్చినటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని రెక్టిఫై చేసుకోండి. అంతేగాని నిజంగా ప్రభుత్వం అలా మీకు ఏమన్నా ఇంటిమేషన్ ఇస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే రోడ్డు మీద కేక్ కటింగ్ చేయకూడదంట. రోడ్డు మీద అంటే ఏదన్నా ట్రాఫిక్ ఏమైనా ఆపామా, లేకపోతే డీజేలు ఏమైనా పెట్టామా? ఒక 50 మంది కూడా ఎక్కడ కూడకూడదంట. అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇష్టం వచ్చినట్టు ఎక్కడైనా పరిపాలన చేసుకోవచ్చు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు రోడ్డు మీదకి వస్తే మాత్రం వీళ్ళు భయపడిపోతా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? ప్రజల అధికారం మీకు ఇచ్చారు, చక్కగా పరిపాలన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మీరు ఒక మెట్టు ఎక్కువే పరిపాలన చేయండి. అప్పుడు మీ కూటమి ప్రభుత్వాన్ని కదా శబాష్ అనేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారినే కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. మీ ప్రభుత్వం వచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి? 6 మాసాలే మీ ప్రభుత్వం వచ్చి. 6 మాసాల్లో 6 పనులు కూడా చేయలేకపోయారే మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంకొక విషయం కూడా అడుగుతా ఉన్నా. మీరు 3 మంచి ప్రభుత్వం అనే చెప్పేటటువంటి 3 పార్టీలు కలిసిన ప్రభుత్వాన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఎలక్షన్ల ముందు మీకు ఎంత ఆర్థిక సంక్షోభం ఉందో మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ 6 నెలల లోపలనే నేను డబ్బులు పంచిపెట్టలేను, డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు కదా. మీరు ఎక్కేటప్పుడు ఎంత అప్పు ఉంది, ఎంత పరిపాలన చేయాలా, లేకపోతే మీరు ఇచ్చిన హామీలు నేను ఎలా నెరవేర్చాలనేటువంటి దాన్ని ఎక్కడన్నా ఆలోచించారని అడుగుతా ఉన్నాం. అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేశారా మీరు? ఎక్కడా కూడా 6 నెలల్లో ఒక్కళ్ళకు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూడనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంది అని అంటే కూటమి ప్రభుత్వం. ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మేము చెప్పడం కాదు. 6 మాసాల్లో ఎక్కడా కూడా ఒక పని లేదు. సరే వరదలు వచ్చినాయి సింగనగర్ లో,
మరి వరదలకు ఏదైనా సాయం అందిందా పూర్తిగా అంటే అది లేదు. మరి ఇవన్నీ మీరు రెక్టిఫై చేయకుండా ఇవాళ మంచి ప్రభుత్వం ఎలా చెప్తారండి? మంచి ప్రభుత్వమా ఇది ముంచే ప్రభుత్వం అనుకుంటున్నారు ప్రజలు. 6 మాసాల్లోనే మమ్మల్ని ఇలా చేస్తే ఇంకా 4.5 సంవత్సరాలు ఉందయ్యా బాబు ఈయన బాధ. ఇంత ఎలా పడాలా, ఇంత ఎలా వేగాలనుకుంటున్నారు అక్కచెల్లెమ్మలు అందరూ కూడా. ఒక్క పథకం లేదు, ఒక్క ఇది లేదు. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడటం ఆపి ప్రజలకు ఏవైతే పరిపాలన చేస్తారని హామీ ఇచ్చారో ఆ పరిపాలన మొత్తం కూడా ఫుల్ఫిల్ గా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు అడిగే హక్కు ఉంది. మీరు ఆ రోజు అబద్దాలు హామీలు ఇచ్చారు ఎన్నికల్లో, మీరు నెరవేర్చండి. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా 2 సంవత్సరాలు వచ్చినా కూడా ఎక్కడా కూడా ఒక పథకం ఆపల. అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే. మీరు వచ్చి 6 నెలలు అవుతుంది, ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ప్రజల మీద పరిపాలన మంచిగా చేయండి అని కూడా మీకు తెలియజేస్తాను.
పేద ప్రజల కోసం, మధ్యతరగతి వర్గాల కోసం, విద్యార్థుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం తన ఆలోచన విధానం ద్వారా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మంచి చేయాలి అనే ఒక మంచి సదుద్దేశంతో పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు ఈరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు 63వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈరోజు వారికి భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అవ్వాతాతలకి, మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు చేయాలనే తలంపుతో ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవ చేయాలి అని ఈ 63వ డివిజన్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఏం నడుస్తోంది? రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు చేయాలి అని అంటేనే ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఆంధ్ర రాష్ట్రంలో కల్పించారు. తాడేపల్లిలో నివాసం ఉండేటటువంటి తాడేపల్లిలో బ్యానర్లు కడతామంటే కూడా పీకేసినటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తాము. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అధికార పార్టీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే 4 సంవత్సరాల్లో ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు చేశారు కదా రోడ్ల మీదే, చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు చేశారు కదా, ఇంకో నాయకుడు పుట్టినరోజు చేశారు కదా. ఆ రోజు మేమేమన్నా ఇబ్బంది పెట్టామా? ఆ రోజు ఎక్కడన్నా ఇబ్బందులు కలిగించామా ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో? కానీ ఈ రోజు ఈ రకమైన ఆటంకాలు సరైనటువంటి విధానం కాదు ప్రజాస్వామ్యంలో అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాను. కాబట్టి ప్రజలకి మేలు చేయాలి అనే లక్ష్యం పార్టీలకు ఉండాలి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. అందుకనే ఈ నెల కాలంలో 13వ తారీఖున రైతుల గురించి, రైతు సమస్యల గురించి, ధాన్యం కొనుగోలు గురించి, రైతులకు జరిగినటువంటి అన్యాయం గురించి, ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేసిన దాని గురించి, పంటల బీమా తీసేసిన దాని గురించి, దళారులు ధాన్యాన్ని తక్కువ కొంటున్న దాని గురించి ఒక పెద్ద ఉద్యమం చేశాం. ఒక భరోసానిచ్చాం రైతులకి. అలాగే రేపు 27వ తారీఖున ఈ రాష్ట్రంలో, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి వారందరికీ కూడా బాధుడే బాధుడు. నేను ఎన్నికల్లో నాకు ఓటు వేయండి, కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పాడు. నాకు ఓటు వేయండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పని మాట్లాడాడు, ఆశ చూపించాడు. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? 15,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడతా ఉంది. అలాగే రేపు 1వ తారీఖు నుంచి నూతన సంవత్సర కానుక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదల. అంటే 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు పేదరిక నిర్మూలన కోసం, పేదరికాన్ని పోగొట్టడం కోసం నగదు బదిలీ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసింది లేదు. పైగా ప్రజల మీద ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ, లేకపోతే పన్నులు కానీ, ఇవన్నీ కూడా 20,000 కోట్ల రూపాయల పన్నుల భారాన్ని మోపుతున్నటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ఈరోజు మా అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా వారి పేరు మీద సేవ చేయాలనే ఉద్దేశంతో 63వ డివిజన్ రాజీవ్ నగర్లో ఉన్నటువంటి ఈ వృద్ధాశ్రమానికి అందరం వచ్చి వారికి భోజన సౌకర్యం కల్పించారు.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు 62వ డివిజన్లో వికలాంగుల ప్రతిభావంతుల సంబంధించినటువంటి హాస్టల్లో మా 62వ డివిజన్ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ వారి సమక్షంలో కేక్ కట్ చేయడము, అలాగే వారికి భోజనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నాగులమీర, విజయ్ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే సేవ చేయాలి, ఆయన పేరు మీద 10 మందికి సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. 5 సంవత్సరాలు ధైర్యంగా పరిపాలన చేశారనంటే అన్నీ కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. ఏ రకమైనటువంటి మార్పులు అంటే ఈరోజు పిల్లలకి, చదువుకునేటటువంటి పిల్లలకి గోరుముద్ద అని చెప్పని ఒక ఇంట్లో మనం ఏ రకంగా భోజనం చేస్తామో ఆ రకంగా స్కూల్స్లో కూడా విటమిన్స్తో కూడుకుని, ప్రోటీన్స్తో కూడుకుని పౌష్టికమైనటువంటి ఆహారాన్ని పిల్లలకు అందరికీ అందించాలి అని చెప్పని ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అలాగే విద్యా వ్యవస్థను కూడా పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, వారికి ఇంగ్లీష్ మాట్లాడాలి, వారికి మంచి భవిష్యత్తు ఉండాలి. ఎవరైతే చదువుకుంటారో వారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు, దారిద్ర్యానికి దూరంగా జరగడం జరుగుతుంది అని చెప్పనే ఉద్దేశంతో విద్య మీద, ఆ చదువుకునేటటువంటి పిల్లలకు సంబంధించినటువంటి గోరుముద్దని పౌష్టిక ఆహారం మీద దృష్టి పెట్టి చేయడం జరిగింది. ఈరోజు ఏం జరుగుతోంది? నిర్వీర్యం చేశారు. మేము ఏ మంచి పనులు అయితే చేసుకుంటా వచ్చామో, మేము ఏ కార్యక్రమాలు అయితే చేసుకుంటా వచ్చామో ఆ కార్యక్రమాలని కొనసాగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుంటారు అని చెప్పని వాటన్నిటినీ కూడా తొలగించేటటువంటి ప్రయత్నం చేశారు. సచివాలయం వ్యవస్థ దాన్ని నిర్వీర్యం చేశారు. రైతులకు పంటల బీమా నిర్వీర్యం చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ దాన్ని నిర్వీర్యం చేశారు. గోరుముద్ద దాన్ని నిర్వీర్యం చేశారు. ప్రతి కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా పేరు రాకూడదు అని ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్టుగా మభ్యపెట్టి ఈరోజు చూడండి మనం ఎన్ని అవాస్తవాలు మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి తీసుకోవటానికి అని చెప్పని మనం ఒకసారి ఆలోచిస్తే, ఎన్నికల సమయంలో విశాఖపట్నానికి వచ్చినటువంటి షిప్ డ్రగ్స్ తీసుకొస్తున్నారని బ్రెజిల్ నుంచి 25,000 ప్యాకెట్లు వచ్చినాయని, ప్రభుత్వానికి బాధ్యత అని, జగన్మోహన్ రెడ్డి గారే ఇదే అని చెప్పని ఆ రోజు ఇష్టం వచ్చినట్టుగా ఎన్నికల ముందు ప్రజలకి దృష్టి మరల్చడానికి ఆ కార్యక్రమం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాకేంటి సంబంధం? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధం లేకపోయినప్పటికీ కూడా దాని మీద దుష్ప్రచారం చేశారు. ఈరోజు నిన్న చూసాం, సుప్రీంకోర్టు ఫైన్ విధించింది ఇప్పటం గ్రామానికి సంబంధించినటువంటి వారందరి మీద. ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడారు? అంటే అధికారం కోసం ఎన్ని రకాల అబద్దాలు ఆడాలో, ఎన్ని రకాల అసత్యాలు మాట్లాడాలో, ఎన్ని రకాల గోబిల్స్ అవతారాలు ఎత్తాలో అన్ని ఎత్తి ప్రజలకి తప్పుదోవ పట్టించి ప్రజల దగ్గర నుంచి అధికారం తీసుకుని ప్రజల శ్రేయస్సుని పక్కన పడేసి 6 నెలలుగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్షాళన చేసి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజలకి ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించి పనిచేస్తే ఈ అసత్యాలు, అబద్దాలు, గోబెల్స్ ప్రచారాల మూలంగా అధికారానికి దూరం అవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక మంచి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజల పక్షాన నిలబడతాము అని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిభావంతులకు సంబంధించినటువంటి పిల్లలందరూ ఉన్నటువంటి హాస్టల్లో ఈరోజు ఆయన పేరు మీద, ఆయన జన్మదినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా కేక్ కట్ చేసి వారందరికీ కూడా భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమ నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు.